ఎస్ఆర్ షాపింగ్ మాల్లో విజయవంతంగా డ్రాయింగ్ పోటీలను నిర్వహించారు. ఎస్ఆర్ షాపింగ్ మాల్ మేనేజింగ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు ఏరియా బ్రాంచ్ మేరకు మేనేజర్ బాలరెడ్డి విజయవంతంగా డ్రాయింగ్ పోటీలను నిర్వహించినారు. ఎవరు ఊహించని విధంగా 200 మంది పైగా పిల్లలతో డ్రాయింగ్ పోటీ నిర్వహించాము అని తెలిపారు. అలాగే వచ్చిన కుటుంబ వ్యక్తులను అన్ని రకాల సదుపాయాలతో ఏర్పాటు చేశామని, డ్రాయింగ్ పోటీలు రిజిస్టర్ అయిన ప్రతి ఒక్కరికి సర్టిఫికేట్ అలాగే గిఫ్ట్ కూపన్ ఇస్తున్నాము అని అన్నారు. మొదట ద్వితీయ వచ్చిన వారికి 2000 నుండి 3000 వరకు గిఫ్ట్ కూపన్ ఇవ్వడం జరుగుతుంది అని బాలరెడ్డి అన్నారు. మరెన్నో ప్రోగ్రాం ఎస్ఆర్ షాపింగ్ మాల్ చేపడతాము అని అన్నారు. ప్రోగ్రామ్ లో ముఖ్యంగా బాధ్యత వహించిన ఏరియా బ్రాంచ్ మేనేజర్ బాలరెడ్డి మరియు కౌశిక్, ఫ్లోర్ మేజర్స్ ధర్మ, రాఘవ, దిలీప్, షాపింగ్ మాల్ మేనేజ్మెంట్ ఎంతో రుణపడి ఉంటాము అని డ్రాయింగ్ పోటీలకు వచ్చిన కుటుంబీకులు అన్నారు. ఎస్ఆర్ షాపింగ్ మాల్లో డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టాం కదా, ఎలా అనిపిస్తుంది మేడం మీకు? సార్ నిజంగా మాకైతే చాలా హ్యాపీగా ఉంది. సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలు కూడా ఇంట్లో ఖాళీగా ఉన్నారు. మొన్న నైట్ మేము రిజిస్టర్ చేసాము. చూసిన వెంటనే నెంబర్కి కాంటాక్ట్ చేసి నేమ్స్ రిజిస్టర్ చేసాము. మేము కందూరు నుంచి అయితే ఇచ్చాము సార్. ఇద్దరు పిల్లల్ని తీసుకొచ్చాము. అలాగే హ్యాపీగా వచ్చి నచ్చిన డ్రెస్ అవన్నీ కూడా చూస్తున్నారు. రంజాన్ బిఫోర్ కూడా మేము వచ్చేసి ఇక్కడే చేసాము. చాలా పర్సెంటేజ్ కూడా చాలా బాగుంది. డ్రెస్ మెటీరియల్స్ కానీ శారీస్ కానీ అన్నీ మాకు బాగా నచ్చాయి. మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడే పర్చేస్ చేసుకెళ్ళాము. అలాగే డ్రాయింగ్ కాంపిటీషన్ చేయడానికి ఎన్నిసార్లు వచ్చారు మేడం? ఇది వచ్చి 3 times ఫస్ట్ 2 times వచ్చి పర్చేస్ వచ్చాము. థర్డ్ టైం వచ్చి డ్రాయింగ్ కాంపిటీషన్ వచ్చాము. ఎస్ఆర్ షాపింగ్ మాల్లో ఇలాంటి డ్రాయింగ్ పోటీలు కానీ యాక్టివిటీస్ పెట్టడం వల్ల మీకు ఏమనిపిస్తుంది? ఇలా పెట్టడం వల్ల పిల్లలకి ఇంకా మంచి అవగాహన అనేది ఉంటుంది. మళ్ళీ వాళ్ళకు కూడా ఇలా పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది అనేసి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏదో